సో తెలుసు కదా అయిపోగానే వెంటనే డ్యూడ్ మూవీకి వెళ్ళిపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రదీప్ రంగనాథన్‌ది ఆ కామికల్ ఆర్ ఎక్సెంట్రిక్ స్టైల్ ఏదైతే ఉంటదో అది నాకు చాలా ఇష్టం. అంటే నేను భలే ఎంజాయ్ చేస్తానది. ఇన్‌ఫాక్ట్ ఈ మూవీలో కూడా ఆ స్టైల్ ఆఫ్ జెస్చర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్‌గా వర్క్ అయినాయి. సో ఇదంతా ఓకే, మరి మూవీ ఎలా ఉందంటే ఈ మూవీ ఎక్సలెంట్ లెవెల్‌లోకి వెళ్ళడానికి కంప్లీట్ పొటెన్షియల్ ఉన్న ఈ మూవీ జస్ట్ గుడ్ దగ్గర ఆగిపోయింది. అంటే ఇంకా స్పెసిఫిక్‌గా చెప్పాలంటే నాకు డ్రాగన్ మూవీ చాలా ఇష్టం. బట్ ఆ మూవీ అంతా కూడా ఫస్ట్ ఒక జోన్లో వెళ్ళిపోద్ది. కానీ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ ఆ మూవీ మెయిన్ కోర్ అంటే ట్విస్ట్ కానీ ఫాదర్ ఎమోషన్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ వాటి మూలనే ఆ మూవీ ఒక లెవెల్ పెరిగి ఎక్సలెంట్లోకి వెళ్ళిపోద్ది. కానీ ఈ మూవీకి ఏమైందంటే అంతా కూడా బాగానే ఉందనే లెవెల్లో వెళ్ళిపోయింది. ఎక్కడో కూడా ఆ మ్యాజికల్ మూమెంట్ ఆర్ అదిరిపోయిందనే మూమెంట్ ఎక్కడ క్రియేట్ అవ్వలేదు. అంటే ఒక్క రీజనే కాదు, ఇంకా మిగతా రీజన్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. అండ్ నో డౌట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ప్రతి ఒక్క జోక్ చాలా బాగుంది. డబ్బింగ్ కూడా కరెక్ట్ కుదిరింది. లైక్ మెయిన్లీ ఆ పాస్పోర్ట్ వన్ అది చాలా బాగుంది. అండ్ ద ఫనీ పార్ట్ ఈస్ వీళ్ళు కూడా ఇందాక మూవీ లాగానే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. అండ్ దాన్ని వీళ్ళు వీళ్ళ స్టైల్లో చాలా డిఫరెంట్ గా హ్యాండిల్ చేశారు. దాని మూలన ఇక్కడ కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్సలెంట్ గా అదిరిపోద్ది. దెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్, మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ హాఫే కొంచెం వీక్ అయింది. లైక్ కొన్ని విషయాలు కొంచెం ఇన్లాజికల్ గా క్లీషీగా అనిపిస్తాయి. బట్ అలానే మరీ బాగాలేదని కాదు, కానీ ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం డౌనే. సెకండ్ హాఫ్ అంతా కూడా పర్లేదు బాగానే ఉందనే లెవెల్లో వెళ్ళిపోయింది. ఎక్కడో కూడా పర్టికులర్లీ షైన్ అవ్వలేదు. లైక్ వాళ్ళు తీసుకున్న పాయింట్ని ఇంకా చాలా హార్డ్ హీటింగ్గా తీయొచ్చు. బట్ కొంచెం కామెడీ ఎమోషన్స్ ఆ రెండింటిని మిక్స్ చేద్దామని కొంచెం అక్కడ ఆఫ్ ట్రాక్ అయ్యింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీ కూడా కొన్ని ఎక్సలెంట్ పాయింట్స్ రేస్ చేసింది. అంటే దాన్ని డీల్ చేసిన విషయం పక్కన పెడితే పాయింట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. వెంటంటే మళ్ళీ అది సిమిలర్గా చెప్తుందని అనిపించవచ్చు. బట్ స్టిల్ మీరు అబ్జర్వ్ చేస్తే మూవీ ట్రోప్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. లైక్ 3 క్యారెక్టర్స్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా అక్కడ ఒక డిఫరెంట్గా డీల్ చేస్తే ఇక్కడ వేరేగా డీల్ చేశారు. ఇంకా ఇది పక్కన పెడితే ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ప్రతి చోట ఎక్సలెంట్గా చేశాడు. సేమ్ విత్ మమిత క్యూట్గా భలే చేసింది. అండ్ ఇక సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా మంచి డిఫరెంట్గా భలే అనిపించింది. సేమ్ విత్ ది సినిమాటోగ్రఫీ అంటే చాలా స్టైలైజ్డ్గా బాగా చూపించారు. సో ఓవరాల్ నాకైతే పర్లేదు, గుడ్ మూవీ అనిపించింది. అంటే లైక్ స్టోరీ ఆర్ డీలింగ్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ జోక్స్ ఆర్ ప్రదీప్ మూలాన ఎంజాయ్ చేస్తాం, ఎంటర్టైన్ అవుతాము.